రాజస్థాన్కి పౌరుషానికి మారుపేరుగా నిలిచి భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఒంగోలు గిత్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి అన్నారు. మద్దిపాడు మండలం దొడ్డబరంలో జరిగిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బిఎన్ విజయ్ కుమార్, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంగోలు జాతి గిత్తలు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మేలుజాతిగా గుర్తింపు పొంది మన ప్రాంతానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయన్నారు. అలాంటి ఒంగోలు జాతి జాతీయ స్థాయి ఎడ్ల పోటీలు ఇక్కడ నిర్వహించడం అభినందనీయమన్నారు. పశువులు ప్రతి రైతు జీవితంలో ఒక భాగమన్నారు. ఇది కేవలం బల ప్రదర్శన కాదని ఒంగోలు జాతి పశు సంపదకు రైతులకు ప్రోత్సాహకమని మంత్రి పేర్కొన్నారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో మంగు రమాదేవి గారు, ఎల్లమ్మోడు మాజీ సర్పంచ్ గారు, ఎల్లపాడు నాగరిక మండలం పల్నాడు జిల్లా వారి జత పోటీకి రెడీగా ఉన్నాయి. మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. లేగు మంగు రమాదేవి గారు, ఎల్లపాడు మాజీ సర్పంచ్ గారు, ఎల్లపాడు నాగరిక మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. ఎల్లపాడు దొడ్డవరంలో శ్రీమద్ విరాట్ పుత్ర వీరబ్రహ్మ రామకృష్ణ మెమోరియల్ ఇక్కడ ఒంగోలు జాతి ఎట్లా బల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ముందుగా ఈ నియోజక ప్రజలకి నిర్వాహకులకి అభినందన తెలియజేస్తుంది. ఒకప్పుడు చరిత్రలో ఒంగోలు జాతి ఎత్తులని మనం చెప్పుకున్న పరిస్థితి క్రమేణా అంతరించిపోవడం, ఇప్పుడు ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రోత్సహించే పరిస్థితుల్లో ఈరోజు ఈ బండలాగుతూ వీటి సత్తా తెలియజేసే విధంగా వాటి పెంచి పోషించి ఈరోజు ప్రదర్శన పాల్గొన్నటువంటి రైతులందరికీ పశు పోషకులను అభినందన తెలియజేస్తున్నాం. ఇక్కడే చూస్తే మొన్న మన నాగులపూర్పాడు మండలం, తర్వాత దగ్గర టీసీపీ దగ్గర ఈరోజు వరుసగా చేస్తున్నట్టే రైతులు కూడా తమ జీవితంలో భాగస్వాములుగా ఉన్నటువంటి వీటి యొక్క ప్రదర్శన చేయడం మన సాంప్రదాయాన్ని, మన మమేకమైన పరిస్థితి ఈరోజు రైతు జాతి మొత్తం కూడా గర్వపడే విధంగా ఏర్పడి తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ తెలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలంగాణ నుంచి కూడా ఈరోజు ఇక్కడికి ఈ జత ప్రదర్శన తదుపరి ఇది రైతులకు ఉన్నటువంటి 6వ జతగా శ్యామల పెదమస్త